చెప్పండి సార్. మన ఎన్టీఆర్ గారి స్థూపం ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారు వారు ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండటం కోసం ఆర్ఎన్బి వారితో మాట్లాడి దీన్ని కూడా ముందుకు జరపడం ఇచ్చారు. సూచనల మేరకు ఈ జంక్షన్లో ఏదైతే ఉందో ఎంక్రోచ్మెంట్స్ లేకుండా ట్రాఫిక్ అనేది లేకుండా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే డివైడర్ టెక్నిక్స్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ అనేది కంట్రోల్ అవుతుంది. అటువైపు లారీ స్ట్రీట్ నుంచి కానీ అటువైపు కీర్తి థియేటర్ వైపు నుంచి కానీ వెళ్ళే ఏదైతే ఆ డివైడర్ క్లోజింగ్ ఉందో దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య ఉండదు. అట్లాగే మరి ఇక్కడ జంక్షన్ పాయింట్ ఏదైతే ఉందో గ్యాప్లు ఉన్నాయో ఆ గ్యాప్లు కూడా ఫిల్ చేయడం వల్ల కూడా ట్రాఫిక్ సమస్య ఉండదు. అట్లాగే ఎవరివైపు తీసుకుంటే ఆల్రెడీ మనం రోడ్డు అది విస్తరణ చేస్తాం. విస్తరణలో భాగంగా జంక్షన్ కనుక మనం ముందుకు చేసినట్లయితే ట్రాఫిక్ సమస్యను మ్యాక్సిమం కంట్రోల్ చేయగలుగుతాం. ఇలాగే మార్కాపురం రోడ్లో కూడా ఇరువైపులా ఎక్స్టెన్షన్ కూడా తొలగించడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే ఎలక్ట్రికల్ పోల్స్ రోడ్డు మీద ఉన్నాయి. ప్రతి చోట రోడ్డు అయితే వెడల్పు ఉన్నప్పటికీ కూడా ఎలక్ట్రికల్ పోల్స్ రోడ్డు మీద ఉండటం వల్ల దానివల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే దాన్ని అడ్డం పెట్టుకుని ఈ హాకర్స్ ఎవరైతే ఉన్నారో ఈ తోపుడు వండ్ల వాళ్ళు కానీ పక్కన ఉన్న షాపుల వాళ్ళు కానీ దాన్ని అడ్డం పెట్టుకుని మరి ముందుకు రావడం వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటినన్నింటినీ కూడా నియంత్రిస్తాం. అట్లాగే ఈ ఫ్రీ జంక్షన్స్ ఏదైతే ఉన్నా వాటిలో కూడా రోడ్ ఎక్స్టెన్షన్ చేసి అవి కూడా క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. వినుకొండ పట్టణాన్ని అత్యంత ఆహ్లాదంగా మరి ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రజలందరికీ మంచి సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో వినుకొండ నియోజకవర్గాన్ని అత్యంత ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ మరి వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆశయాల మేరకు వినుకొండ పట్టణంలో మరి ముఖ్యంగా మనకి ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. ఈ ట్రాఫిక్ సమస్యని అది కూడా శివస్తూపం దగ్గర ఎక్కువగా ఉన్నందున మరి దీన్ని కంట్రోల్ చేసే భాగంగా మరి ఇక్కడ మున్సిపల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ కాంప్లెక్స్ వల్ల మరి ట్రాఫిక్ సమస్య రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న దృష్ట్యా మరి పైన 3 షాపులు కింద ట్రాఫిక్ వారికి ఇచ్చింది నిరుపయోగంగా ఉన్నందున వాటిని తొలగించి వాటి స్థానంలో మరి ఇక్కడ 35 అడుగులు ఉన్న రోడ్డుని 75 అడుగుల రోడ్డుకి విస్తరించడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడున్న మరి టెంపరీ ఆక్రమణలు ఏమన్నా అంటే వారే షాపులు వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకున్నారు. వారికి ఈ సందర్భంగా మరి పురపాలక సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ మరి శివస్తూపం నుంచి మరి వెనక ఉన్న కాంప్లెక్స్ చివరి వరకు కూడా సెంట్రల్ డివైడర్ వేసి మధ్యలో మరి ఎండి ఆఫీస్ దగ్గర ఉన్న గాంధీ గారి విగ్రహాన్ని తొలగించిన విగ్రహం ప్లేస్లో ఈ ప్లాస్టిక్ బజార్ నుంచి వచ్చే ఈ జంక్షన్ పాయింట్ని సెంటర్ చేసి దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మరి ఎక్కడైతే రోడ్డుకి మధ్యగా ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్థానాన్ని కొత్త పోల్స్ ఆల్రెడీ నిన్ననే మనం వేయటం జరిగింది. ఈ పాత పోల్స్కి వాటికి ఉన్న కనెక్షన్స్ని తొలగించి ఇమీడియట్గా ఇక్కడ ఉన్న సెంటర్ డివైడర్ను వేసి ఈ సెంటర్ని మరి ఆధునీకరణిస్తాం. దాంతోపాటుగా మరి ఆ మెయిన్ బజార్ నుంచి వచ్చే పట్టణవాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడి నుంచి 2 దారులు మనం ఉపయోగించుకోవచ్చు. మరి అటు నుంచి వచ్చేవాళ్ళు కారంపూడి రోడ్డుకి వెళ్ళాలంటే ఈ శివస్తూపం ఎడవైపు నుంచి ఫ్రీ టర్న్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. మరి ఎన్టీఆర్ స్తూపం వరకు వచ్చి ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవాల్సిన పని ఉండదు. అట్లాగే కేవలం నర్సరాపేట రోడ్డు మార్కాపురం రోడ్డు వరకు వచ్చేవారు మాత్రం డైరెక్ట్ ఇక్కడ 1 వే ఏదైతే ఉంటుందో 1 వే ద్వారా రావటం వల్ల మరి ఇక్కడ ట్రాఫిక్ సమస్యను పూర్తిగా నిరోధించగలుగుతాం. అట్లాగే పట్టణంలో ఏదైతే జంక్షన్స్ ఉన్నాయో మెయిన్ జంక్షన్స్ ఆ జంక్షన్స్లో ఉన్న మరి ఎవరైతే కనుక ముందుకు వచ్చారో వారందరినీ కూడా స్వచ్ఛందంగా వెనక్కి వెళ్ళమని చెప్తున్నాం. వారు కూడా కొంతమంది జరుగుతున్నారు. అక్కడ కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తాం. అట్లాగే మరి ముఖ్యంగా మనకి లాయర్ స్ట్రీట్ కానీ సురేష్ మహల్ రోడ్లో కానీ మరి నిత్యం మరి షాపింగ్ రావడం వల్ల మనకి ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. వాటిని కూడా మరి ఇక్కడ నియంత్రించడానికి మరి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ శివస్తూపం దగ్గర
అసంపూర్తిగా ఉన్న డివైడర్లు ఏదైతే ఉందో ఆ డివైడర్ని పెంచడం వల్ల కూడా మనకి ఈ ట్రాఫిక్ సమస్యను మనం నిరోధించగలుగుతాం. దాని దిశగా కూడా మనం ముందుకెళ్తామని చెప్తున్నాం. అట్లాగే మన ప్రభుత్వ చీఫ్ విప్ మన వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు పట్టణాభివృద్ధికి మరి ప్రభుత్వం తరపు నుంచి అనేక గ్రాంట్లు తీసుకురావడం జరిగింది. ఈ మధ్యనే మరి బీపీఎస్ ఎల్ఆర్ఎస్ గ్రాంట్ 3 కోట్ల రూపాయలని తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా 2,12,00,000 రూపాయలు పిఎఫ్ఎంఎస్ అకౌంట్లో కూడా జమ అయినాయి. వీటి ద్వారా పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారు రూపకల్పన చేయడం జరిగింది. మరి వారి ఆదేశాల మేరకు వారి సూచనల మేరకు ముఖ్యంగా మనకి మరి మేజర్ డ్రైన్స్ ఇక్కడ అసంపూర్తిగా నిలిచిపోయినాయి. కొన్ని అయితే అసలు నిర్మాణమే కాలేదు. మరి కారంపూర్ రోడ్లో ఆ తారక రామానగర్ నుంచి హీరో హోండా షోరూమ్ వరకు అవుట్ఫాల్ డ్రైన్, అలాగే మన మార్కాపురం రోడ్లో ఎక్కడైతే మనం సగం వరకు వేసి వదిలేసిన అవుట్ఫాల్ డ్రైన్ ఉందో దాన్ని అయ్యప్ప స్వామి గుడి వరకు తీసుకెళ్ళి దాన్ని మొట్లగుంట కాలనీ కలిపే కార్యక్రమాన్ని, అట్లాగే సగంలో నిర్మాణం ఆగిపోయినా ఎప్పుడో 3 ఏళ్ల కింద నిర్మాణం ఆగిపోయిన నర్సరాపేట అవుట్ఫాల్ డ్రైన్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి కంటిన్యూ చేసి దాన్ని మరి చివరున్న రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి చివరి వరకు ఉన్న మన పక్కన ఉన్న కనెక్టివిటీకి కొల్డూరి కూడా అవుట్ఫాల్ డ్రైన్ కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మరి డివైడర్స్ బ్యూటిఫికేషను, అట్లాగే సెంట్రల్ లైటింగ్, రూప్ లైటింగ్ వేయటం జరుగుతుంది. అలాగే డివైడర్స్ కూడా లైటింగ్ వేయటం కూడా జరుగుతుంది. మరి ఐలా వినుకొండ ఏదైతే ఉందో అక్కడ మనం మరి ఆ ఎన్ఎస్పి కెనాల్లో 2 మరి సెంట్రల్ లైటింగ్తో మనం మరి ఫౌంటైన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు మరి రూపకల్పన మరి గౌరవ శాసనసభ్యులు వారు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మరి ఈ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి, అట్లాగే పట్టణంలో మరి అత్యంత ఆధునీకరణతో వారి సూచనల మేరకు కొత్త టాయిలెట్స్ కూడా నిర్మించడం జరుగుతుంది. భవిష్యత్తులో పబ్లిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరి ఆ టాయిలెట్స్ నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది. మరి ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి, మూడో వైపు పట్టణ పురోభివృద్ధి, మరి మూడింటిని కూడా సమన్వయం చేస్తూ మరి ముందుకు వెళ్ళడానికి సూచనలు చేస్తున్న మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారికి మరి పట్టణం తరపున మన పురపాలక సంఘం తరపున మరి అనేక నిధులు మరి రావడానికి తోడ్పడిన వారికి మరి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ ట్రాఫిక్ సమస్యను లేకుండా ఉండటం కోసం మరి వారందరూ సహకరించాలని, ప్లాస్టిక్ రహిత పెనుభూతాన్ని మనం వినుకొండ నుంచి తరివేయడానికి స్వచ్ఛందంగా ప్రజలు, షాప్ యజమానులు తోడ్పడాలని చెప్పి, ఎక్కడైతే మన డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్ మీద ఆక్రమణ లేకుండా కాలువలు ఫ్రీగా ఫ్లో అయ్యే విధంగా అందరూ తోడ్పాటు చేయాలని చెప్పి మరి ఇంటింటికి 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నాం. ఆ కలెక్షన్కి వచ్చేవాళ్ళు తడి చెత్త, పొడి చెత్తని సపరేట్ చేసి మా పురపాలక సిబ్బందికి ఇవ్వాలని చెప్పి మన పట్టణాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలతో మరి ఈ నగరాన్ని, ఈ పట్టణాన్ని మనం మరి ముందుకు తీసుకెళ్లే విధంగా మీ ఆశీస్సులు, తోడ్పాటు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇట్లు మీ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్. థ్యాంక్ యూ.